హాయ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? ఓకే. ఇవాళ ఒక చిన్న డిఫరెంట్ టాపిక్ చెప్తా నేను. ఏంటంటే నేను ఎప్పుడు హెల్త్ గురించి అండ్ న్యూట్రిషన్ గురించి చెప్తా ఉంటాను కదా! ఇవాళ మనము ఏదైతే అనుకుంటామో, ఏదైతే కోరుకుంటామో అది జరగాలి అనంటే గూడా ఏం చేయాలి? అసలు నిజంగా మనం కోరుకున్నది జరుగుతదా? అనే దాని మీద కొంచెం చిన్నగా మాట్లాడుకుందాము. మనకి ఒక్కటి నిజమేంటి అంటే, ఏదైతే కావాలి అని అనుకుంటామో, అది కావాలి అనిపిస్తుంది అంటే, అది పొందే కెపాసిటీ ఉంది కాబట్టే మనకది కావాలి అనిపిస్తదంట. ఆ కోరిక మనకొస్తదంట. మరి ఇంకా వేరే ఏ కోరికలు ఎందుకు రావు? అదే రావాలెందుకు? అంటే, అది పొందే కెపాసిటీ మనకుంది కాబట్టే అది వస్తదంట. ఆ కోరిక వచ్చినప్పుడు, దాన్ని పొందే అంత వరకు మనము దాని కోసం ఏం చేయాలి అనేది చేస్తూ వన్ బై వన్ చేస్తూ వెళ్తే, అది మనం ఖచ్చితంగా దాన్ని పొందుతాం. అది ఏదైనా సరే, ఒక వస్తువైనా సరే, ఇంకేదైనా పొజిషన్ అయినా సరే, ఏదైనా అది మనకు పొందే కెపాసిటీ ఉంది. అది దే ఏమో అంటారు గదా! మనకు ఆ పొందే అది నాకది వచ్చేంత ఉంది నాకు, అది రాసిపెట్టుంది అలా అంటారు గదా! అది ఉంటేనే మనకు ఆ కోరిక అనేది కలుగుతది. ఆ కోరికను మనం నిలబెట్టుకోవాలి, దాన్ని తీర్చుకోవాలి అనంటే, మనము టోటల్‌గా లోపల సెల్స్ నుంచి మనము పని చేయాలి. అంటే దాన్ని అట్రాక్ట్ చేయాలి. ఇక్కడ మనం అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మనము పొందడానికి శాయశక్తులా మన సైడ్ నుంచి చేయాలి. అండ్ మన కోరిక కూడా పాజిటివ్‌గా ఉండాలి. అంటే అది నేను తీసుకుంటా, నిజంగా నేను తీసుకుంటాను, నేను పొందుతాను అనే పాజిటివ్ అనేది రావాలి. దాన్ని మనం అప్పుడు తొందరగా అట్రాక్ట్ చేయగలుగుతాం అన్నట్టు. దానిపైన మనము అదే ఇది నాకొస్తదా? నాకుంది గానీ నాకంత కెపాసిటీ ఉందా? చిన్నగా ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే ఒక 1,00,000 రూపీస్ మనకు మంత్లీ ఎర్న్ చేయాలి అని అనుకుంటాం. అది ఆ కెపాసిటీ ఉంటేనే థాట్ వస్తది. అది లేనిది అది మనకు రాదు. ఉన్నప్పుడు దాన్ని పొందడానికి చేస్తే మనం అది పొందగలుగుతాం అనేది ఆలోచన కూడా మనలోనే ఉంటది. కానీ మనం ఎక్కువ ఆలోచించలేము. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితా ఉంటాం. లేదు అనంటే దాన్ని ఆ కోరికని అక్కడికే ఫుల్ స్టాప్ పెడతాం. అలా కాకుండా దాని మీద ఒక్కసారి మనము ప్రశాంతంగా దాని మీద కాన్సంట్రేట్ చేయాలి. ఒక 10 నిమిషాలు దాని మీద కూర్చొని నేను ఇది చేయగలుగుతానా? ఇది ఎలా చేయాలి? నేను దీన్ని చెయ్యాలి అనంటే ఇది రీచ్ కావాలి అంటే నేను ఏమేమి చేస్తే నేను ఇది రీచ్ అయితా అని మనలో మనము ఉండి ఎప్పుడైతే మనం దాని మీద కాన్సంట్రేట్ చేస్తామో అప్పుడు మనకి కొన్ని ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేస్తూ మన లోపల పాజిటివ్నెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అది పొందినట్టుగా ఫీల్ అవుతూ ఉంటే చాలా తొందరగా మనకు అది పొందడానికి అదైతే 1,00,000 అనుకున్నామో ఆ 1,00,000 మనం రీచ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం పాజిటివ్‌గా థింక్ చేస్తున్నాము, అది పొందుతామని కోరికతో ఉన్నాము. అంతా కూడా మన బాడీ సెల్స్, ఆర్గాన్స్ మనమంతా కూడా ఒక పాజిటివ్‌గా ఒకటే థాట్ తోటి ఉన్నాం కాబట్టి సిచ్యువేషన్స్ కూడా మనకు దాన్ని అట్రాక్ట్ చేసే సిచ్యువేషన్స్ ఇస్తూ ఉంటాయి. దాన్ని పొందే సిచ్యువేషన్స్ మనకు అంటే ఒక 1,00,000 రూపీస్ అంటే మనకు ఒక జాబా, లేకపోతే ఒక బిజినెసా, ఏదో ఒక ఆపర్చునిటీస్ అనేవి మనకు ఎదురవుతూ ఉంటాయి అన్నట్టు. అప్పుడు మనం మంచి డెసిషన్ తీసుకొని, మంచి ఆలోచించి మనము దాన్ని అంటే ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్ళి మనం అది రీచ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అంతా మన చేతిలోనే ఉంది. కోరికలు నెరవేర్చాలన్నా, కోరికలు కోరుకోవాలన్నా, మనం అనుకున్నది సాధించాలన్నా మన చేతిలోనే ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దీన్ని ఏమంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. థ్యాంక్ యూ. బాయ్.